ఎలాంటి అవినీతి అవకతవకలకు తావు లేకుండా జిల్లాలో పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా జరుగుతోందని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ నాగరాజ్ కుమారి పేర్కొన్నారు. పొదలకూరులో మంగళవారం ఉదయం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె తనిఖీ చేశారు. పొదలకూరు పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరపురం కాలనీలో సచివాలయ సిబ్బంది స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ల మొత్తాన్ని కొంతమందికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 132 కోట్ల మొత్తాన్ని 3,06,000 మంది లబ్దిదారులకు ప్రతి నెల 1వ తేదీన అందించేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని చెప్పారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియ స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో సచివాలయ సిబ్బందిచే లబ్దిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అందించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం చిన్నయ్య, సీసీ దయాకర్, పొదలకూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 1వ తేదీ కావడంతో అందరికీ కూడా అర్హులైన అందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కింద అమౌంట్స్ ఉదయాన్నే ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఎవరి ఇంటి దగ్గరే వాళ్ళకి ఎటువంటి అవినీతి లేకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా మనము 132 కోట్ల రూపాయల అమౌంట్ని 3,06,000 మంది లబ్దిదారులకు అందించడం జరుగుతుంది. ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా లబ్దిదారులకు వాళ్ళు ఇంటి వద్దనే అందించడం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. థ్యాంక్ యూ.